ఇంకా ఎన్ని రోజులండి ఈ మోసాలు? ఎందుకు ఇంత దారుణాలు? అసలు ఇంకెవరిని నమ్మిద్దామని? మీరు చెప్పే అబద్ధాలతోనే మీ ఛానల్ గ్రోత్ అవుతుందేమో, మీకు వ్యూస్ ఉంటుందేమో, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారేమో. కానీ మీరు చెప్పే ఈ అబద్ధాలతోనైతే కొంతమంది బిజినెస్ దెబ్బతింటుంది, కొంతమంది బతుకులు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు ఇంతగానం మీరు మోసాలు చేస్తున్నారు? అయినా తప్పు మీది కాదు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా నమ్ముతున్నారు చూసినవి, ఈ జనాలది తప్పు. అసలు నిజం ఎంత అబద్ధం ఎంత ఏది చూడరు. మీరేం చేస్తున్నారు? అబద్ధాన్ని నిజంలాగా, నిజాన్ని అబద్ధంలాగా నమ్మిస్తున్నారు. ఈ జనాలేమో అవేమి చూడకుండా నమ్మేస్తున్నారు. హలో అండి అందరికీ. ఈరోజు అయితే నేను బేగం బజార్లో జరిగే మోసాలు, అలాగే బేగం బజార్లో షాపింగ్ల గురించి చెప్తున్నా. కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఫేక్ న్యూస్ అయితే ఇస్తున్నారు, ఫేక్ రేట్లు చెప్తున్నారు, ఫేక్ న్యూస్ చెప్తున్నారు. వాటిని మీరైతే నిజం అనుకుంటున్నారు. వాటి మొత్తం గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఎందుకంటే నేను కూడా అదే విధంగా ఆ వీడియోలను చూసి మోసపోయినా కాబట్టి అందుకోసమే నేనైతే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పుడు అసలు దేని గురించి మాట్లాడుతున్నా ఏంది మీకు విత్ ఇన్ ప్రూఫ్తో సహా అయితే నేను చూపిస్తానండి. ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తా. ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి. రోజు అయితే గంటల కొద్ది రీల్స్ చూసి టైం అయితే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ ఒక్క రోజు అయితే ఈ రోజు ఈ వీడియో కోసం అయితే మీరు కొంచెం మీ టైంని అయితే కేటాయించండి. కొంచెం టైం కేటాయించి చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మీకు కూడా ఒక నిజాలు ఏవి అబద్ధాలు ఏవి అనేది అయితే బయటకు వస్తాయి. నేనైతే ప్రూఫ్తో సహా అయితే మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే అసలు ఏంటి ఆ నిజం ఏంది అబద్ధం ఏంది అని అయితే నేను చూపిస్తానండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒకటైతే యాడ్ చేస్తున్నా చూడండి. ఈ చౌకర్స్ అయితే ఇవి జస్ట్ 20 రూపీస్ అని అయితే మీకు ఆ వీడియోలో అయితే చెప్పారు. నేను కూడా ఇన్స్టాలో చూసి అయితే అక్కడ దాకా వెళ్ళిపోయినా. ఇదైతే మొత్తం సీజెడ్ స్టోన్ ప్రీమియం క్వాలిటీ 20 రూపీస్ అని అయితే వీడియోలో చెప్పారు. అసలు 20 రూపీస్కి ఎలా ఇస్తున్నారు వీళ్ళు? ఇవి ఇంత మంచి క్వాలిటీ మనకి జస్ట్ 20 రూపీస్కి ఒక హెయిర్ బ్యాండ్ రావట్లేదు. అలాంటిది ఇలాంటి సీజెడ్ స్టోన్స్వి 20 రూపీస్కి ఎలా వస్తున్నాయి అని అయితే నేనైతే బేగం బజార్కి అయితే వెళ్ళిపోయానండి. నేనైతే బేగం బజార్ వెళ్ళిపోయాను. ఇంకా బేగం బజార్ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే వాళ్ళది లొకేషన్ అయితే తెలియక నేనైతే కాల్ చేశానండి. కాల్ చేస్తే వాళ్ళైతే నాకు లొకేషన్ అయితే షేర్ చేసిరు. అది కూడా మీకైతే ఇక్కడ స్క్రీన్ షాట్ మీద అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడొచ్చు. వాళ్ళు లొకేషన్ షేర్ చేసిన తర్వాత ఇంకా నేనైతే వాళ్ళ షాప్కి అయితే వెళ్ళిపోయానండి. షాప్కి వెళ్ళిన తర్వాత అన్న మీరు ఇట్లా ఇన్స్టాలో రీల్ పెట్టిరు కదా, అసలు 20 రూపీస్ అని చూపించినారు కదా, అవి చూపించండి అంటే నాకైతే ఇంకా రెగ్యులర్గా పిల్లలు వేసుకుంటారు కదా ఆ చైన్స్ అయితే చూపించారు. ఆ చైన్స్ చూసిన తర్వాత నేనైతే అడిగాను, అన్న ఏందన్న ఈ చైన్స్ చూపిస్తారు, ఇవి కాదు కదా సీజర్ స్టోన్తోనే అవి చూపించారు కదా అంటే అవి 20 రూపీస్కి ఎక్కడ వస్తాయి మేడం, అసలు అవి 20 రూపీస్ కాదు కదా అనేసి అన్నారు. మరి మీరు వీడియోలో చూపించినారు కదా అనేసి నేను క్వశ్చన్ చేస్తే మాత్రం లేదు మేడం నేనైతే నేను రేట్లో చెప్పినాం అంటే మేము సేల్ చేసే రేట్లు అయితే చెప్పినాము, మరి వాళ్ళు ఎలా చెప్పినారో ఏంటో మాకైతే తెలియదు అది అనేసి అయితే వాళ్ళు అన్నారు. ఇప్పుడు చెప్పండి అది వీడియో తీసిన వాళ్ళ తప్ప లేదంటే ఐటమ్ చూపించిన వాళ్ళ తప్ప, అసలు ఎవరిని మోసం చేద్దామని ఎవరిని ఇచ్చేద్దామని చెప్పండి. ఇదైతే వాళ్ళు 150 నుండి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో అని అయితే చెప్పారు. నేనైతే చూడొచ్చు, నేను పోయినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి అని అయితే నేనైతే కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. 1018 రూపీస్ అయితే అయింది. చూడండి మీకు క్లారిటీగా ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఇగో నేనైతే వెళ్ళినందుకు తీసుకోవాలి కదా అని అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఎక్కడ 20 రూపీస్ ఐటమ్ అయితే లేదండి. ఇవి 20 రూపీస్కి అయితే ఎక్కడ రాదు, అసలు ఇవ్వరు కూడా. జస్ట్ పిల్లలు వేసుకునే చైన్స్, ఆ చైన్స్ మనం కూడా 20 రూపీస్కే ఇస్తున్నాం కదా. కాకపోతే మీ అందరికీ తెలియక ఏమంటున్నారంటే అక్క ఇన్స్టాలో యూట్యూబ్లో ఇంత తక్కువ రేట్ అని చూపిస్తున్నారు, మీరేంది ఇంత రేట్కి ఇస్తున్నారు అది ఇది అనేసి ఇంకా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ప్లస్ మా దగ్గర కొనట్లేరు, బేగం బజార్ పోయి తెచ్చుకుందాం, కోటి పోయి తెచ్చుకుందాం అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు. మీరు చేసే వీడియోస్ వల్ల, మీరు ఇచ్చే ఫేక్ న్యూస్ వల్ల మా లాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు అయితే చాలా దెబ్బతింటున్నారు. ఇదైతే 100% అయితే నిజమండి. ఎందుకంటే నన్ను కొంతమంది కస్టమర్స్ అడిగారు కాబట్టి నాకు ఆ చిరాకులో నేనైతే ఈ ఒక్క వీడియో అయితే చేసి మీకైతే నిజాలు చెప్పాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేనైతే పని కట్టుకొని మరి బేగం బజార్ పోయి వాళ్ళ లొకేషన్ కనుక్కొని 1000 రూపాయలు బొక్క పెట్టుకొని అయితే ఈ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన. అసలు ఈ ఐటమ్స్ 20 రూపీస్కి ఎవరండి ఇచ్చేది? అసలు ఎందుకు మీరు అలాంటి ఫేక్ న్యూస్లు పెడుతున్నారు? ఎందుకు అలాంటి ఫేక్ రేట్లు చెప్తున్నారు? మీరు చెప్పే ఫేక్ న్యూస్ల వల్ల, ఫేక్ రేట్ల వల్ల ఎంతమంది బిజినెస్లు దెబ్బతింటున్నాయి, ఎంతమంది రోడ్డున పడుతున్నారు అర్థం అవుతుందా మీకు? అసలు మీరు చెప్పండి, జెన్యూన్గా చెప్పండి. జెన్యూన్గా చెప్తే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, క్వాలిటీ నచ్చింది అనుకో ఖచ్చితంగా తీసుకుంటారు, లేదంటే లేదు. అంతేగాని మీరు ఫేక్ న్యూస్లు చెప్పి ఫేక్ రేట్లు చెప్పి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అసలు. వీడియోస్లలోనేమో ఇంత అంత అని చెప్తారు, ఆ తీరా అక్కడికి వచ్చినాక అది ఎక్కడ వస్తుంది ఆ రేటుకి, మేము ఆ రేటు చెప్పలేదు అంటారు, లేదంటే ఆ స్టాక్ లేదు అంటారు, లేదంటే ఆ స్టాక్ తీసుకురావట్లేదు అంటారు. ఎందుకండి? నేనైతే ఇంతకుముందు కూడా నైటీల విషయంలో ఇలాగే జరిగిందని అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాను. అయినా మళ్ళీ ఇప్పుడైతే జ్యువెలరీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నా కస్టమర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది అయితే ఒకటండి. మీరైతే నన్ను మార్కెట్లో కొంతమంది క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. నేనైతే ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తాను.
ఈ వీడియోలో చెప్పినట్లయితే ఆ రేట్కి అయితే ఎవ్వరు ఇవ్వలేరు కూడా. అసలు మరి 20 రూపీస్కి మనకు జడ రబ్బర్ బ్యాండే రావట్లేదు. అలాంటిది ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ ఇస్తారు చెప్పండి మీరే, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ ఇది కోసం వాళ్ళు చెప్తున్నారు. మీరు అసలు ఎలా నమ్ముతున్నారండి? 20 రూపాయలకు పిల్లలు తినే ఒక బిస్కెట్ ప్యాకెటే రావట్లేదు. అలాంటిది ఇలాంటి ఐటమ్స్ ఎలా ఇస్తారని మీరు నమ్ముతున్నారు? మీరు ఎలా ఏమన్నా అంటే అంటున్నారు, బేగం బజార్లో 10 రూపాయలకు వస్తుంది, 20 రూపాయలకు వస్తుంది, 50 రూపాయలకు వస్తుంది, 100 రూపాయలకు వస్తుంది, మీరేంది ఇంతకు అమ్ముతున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అక్కడ మీరు క్వాలిటీ చూడండి ఫస్ట్. బేగం బజార్లో చాలా మోసాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఐటెం చూసాము, ఈ ఐటెం చూసి ఈ ఐటెం వేసిన తర్వాత ఆడ బిల్లు చూస్తే ఇంకొక రేట్ ఉంటుంది. పోయినాక చెప్పేది ఏముంటుంది, 5 రూపాయలని, ఒక రబ్బర్ బ్యాండ్ 5 రూపాయలని చెప్తారు. తీరా బిల్లు వేసిన తర్వాత చూస్తే 10 రూపాయలు ఉంటుంది. అది అలా చెప్పి అలా మోసాలు చేసి అలా చేస్తుంటారు. అది ఏమైనా మనం రేట్లు వేసేటప్పుడు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. వాళ్ళు జస్ట్ వీడియోల కోసమో లేకపోతే కస్టమర్స్ కోసమో వాళ్ళు ఇంకా ఆడదాకా వాళ్ళ షాప్ దాకా పోవడం కోసం వాళ్ళు అలాంటి ఫేక్ న్యూస్లు అయితే చెప్తున్నారు. ప్లీజ్ 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 దయచేసి అందరికీ చెప్తున్నా, ఇలాంటి ఫేక్ రేట్లు అయితే ఎవరు చెప్పకండి, ఫేక్ న్యూస్లు అయితే పెట్టకండి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టడం వల్ల మాలాంటి చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళైతే చాలా దెబ్బతింటారు. పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళు ఏముందిలే, వాళ్ళు 50 రూపాయలకు తెచ్చి 500 అమ్మినా కూడా ఈజీగా అమ్మేస్తారు. మేము 500 తెచ్చి 400కి అమ్మినా కూడా ఎవడు తీసుకోడు. అలాంటప్పుడు ఇంకా మాలాంటి చిన్న ఛానల్ వాళ్ళే ఇంకా దెబ్బతినక వాళ్ళు లాస్ అవ్వక ఇంకేం చేస్తారండి చెప్పండి. మాలాంటి చిన్న పేజెస్ వాళ్ళని ఎవ్వరు నమ్మరు, మోసాలు చేసే వాళ్ళనే నమ్ముతారు, నిజాయితీకి ఇచ్చే వాళ్ళని ఏ ఒక్కరు నమ్మరు. కాకపోతే మీ అందరికి ఒకటే చెప్తున్నానండి, వీడియోలను చూసి మాత్రం ఆ రేట్లు అయితే మీరు జడ్జ్ చేయకండి, ఆ రేట్లను తీసుకొచ్చి మా దగ్గర అయితే క్వశ్చన్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది వేసుకున్న చూస్తున్నారు కదా బ్లాక్ బీడ్స్, ఇది సీజెడ్ లాకెట్, ఇది సీజెడ్ స్టోన్తో లాకెట్. ఇది మాకు అక్కడ బేగం బజార్లో పడేదే 100 రూపీస్ పడుతుంది. మేము జస్ట్ 110, 120కి అమ్ముతున్నాం అంతే. మాకు వచ్చేది ఏముంది 10 రూపాయలు, 20 రూపాయలు. దీన్ని కూడా మీరు ఎంతకు అడుగుతున్నారు? 50 రూపాయలకి అడుగుతున్నారు. అసలు 50 రూపాయలకి ఎక్కడ వస్తుందా? వెళ్ళండి, బేగం బజార్ వెళ్తాము, కోటి వెళ్తాము అంటున్నారు కదా. నేను ఇచ్చే రేటుకి మీరు బేగం బజార్లో కానీ కోటిలో కానీ తీసుకొచ్చి అప్పుడు అక్క మేము ఈ రేటుకి తీసుకొచ్చినామని చూపియండి, నాకు బిల్లుతో సహా చూపియండి, నేను అదే ఐటమ్ మీకు ఫ్రీగా ఇస్తాను. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్తున్నా. నేను ఇచ్చే ఐటము మీరు అక్కడికి వెళ్ళి నేను ఇచ్చే రేటు కంటే ఇంకా తక్కువగా తీసుకురండి. నేను ఇప్పుడు ఇది 100 మాకు వస్తుంది, నేను 110, 120కి అమ్ముతున్నాను. అదే 120కి మీరు ఇంకా తక్కువకు, లేదంటే ఇంకా కొంతమందికి నేను తెచ్చిన రేటు కూడా ఇచ్చేస్తున్నా, 100 రూపీస్కి కూడా ఇస్తున్నా. మీరు 100 రూపీస్ కంటే రూపాయి తక్కువ తెచ్చినా నేను ఈ ఐటమ్ మీకు ఫ్రీగా ఇస్తాను. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది అడిగే క్వశ్చన్స్కి ఆ మార్కెట్లో కూడా మేము సేల్ చేస్తుంటే అడ్డికి పావుసేరు అడుగుతున్నారు. అసలు ఎంత అంటే 250 రూపీస్ చెప్తే అది 100 రూపీస్కి అడుగుతున్నారు. అసలు ఏ విధంగా అడుగుతున్నారు చెప్పండి మీరు? అసలు 250 చెప్తే 100 రూపీస్కి వస్తుంది అసలు ఎక్కడైనా? మరీ అంత బెనిఫిట్ ఉండి మరీ అంత లాభం ఉంటే ఇలా ఉండేటోళ్ళం కాదండి, ఇంకెలాగో ఉండేటోళ్ళం. అదొక్కటి అబ్జర్వ్ చేసుకోండి, అదొక్కటి ఆలోచించండి. మీరు వీడియోలు చూసి ఎక్కడెక్కడో రీల్స్ చూసి ఆ రీల్స్ అన్ని నిజాలు ఉండవు. ఇప్పుడు రీలు నిజం ఉండవు. ఇప్పుడు సినిమాలు ఉంటాయి, సినిమా రియల్ ఒకటే ఉంటుందా? ఇప్పుడు సినిమాలో హీరో ఫైట్లు చేసిండు, అదే రియల్గా ఫైట్లు చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే సినిమా అది రీలు, ఇది రియల్లో మనం ఫైటింగ్లు చేయలేము. అది రీల్ కాబట్టి అందరు చుట్టూ ఉంటారు కాబట్టి సెట్టింగ్ కాబట్టి అక్కడ ఫైటింగ్లు ఉంటాయి. రియల్గా అలా ఉండదు కదా. ఫైటింగ్ చేస్తారా? చెయ్యలేరు. ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకండి మీరు తెలుసుకోలేక అంటే మిమ్మల్ని అనాలని కాదు, నేను కొన్ని సిచ్యువేషన్లు ఫేస్ చేసిన కాబట్టి మార్కెట్లో కొంతమంది క్వశ్చన్స్ నేను ఫేస్ చేసిన కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అలాగే నేను బేగం బజార్లో కూడా కొన్ని ఫేస్ చేసిన కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ల వల్ల చాలా వరకు ఇదైనా కాబట్టి నేనైతే ఇలా ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, ఎవరి మనోభావాలైనా దెబ్బతడి ఉంటే మాత్రం నిజంగా వాళ్ళకైతే సారీ అయితే చెప్తున్నానండి, క్షమించండి. నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలా అడుగుతున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇక మీదటైనా కొంచెం నిజమేంది, అబద్ధం ఏంది, రియల్ ఏంది తెలుసుకొని మాట్లాడతారు అని అయితే నేను అనుకుంటున్నా. ఇంక ఈరోజు అయితే ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటికైనా నిజాలు అయితే తెలుసుకోండి. ఎవరైనా ఫీల్ అయి ఉంటే, బాధపడి ఉంటే మాత్రం నిజంగా సారీ. నేనైతే నా మార్కెట్లో ఐటమ్స్ అయితే నేను ప్రీమియం క్వాలిటీ తీసుకొస్తున్నా. అలాగే మీకైతే మంచి బడ్జెట్లో అయితే ఇస్తున్నానండి. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి ఇప్పుడు నేను ఒక కాడికి పోయి కొనాలనుకున్నప్పుడు తక్కువ రేట్లోనే చూస్తాను. నేను మంచి క్వాలిటీ కోసం చూస్తాను, అలాగే మన బడ్జెట్లో చూస్తాను. నేను అదే విధంగా మన వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక థాట్ తోటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ బిజినెస్ అనేది నాకు ఒక ఇంట్రెస్ట్తోనైతే నేను స్టార్ట్ చేశానండి. దేనికోసం నేనైతే పెద్దగా ప్రాఫిట్ అయితే ఏం చూసుకోవట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించిన తర్వాతనే తీసుకోండి. ఎందుకంటే చాలా
చాలా వరకు మార్కెట్లో కొంతమంది అయితే అంటే రీల్స్ చూసిన వాళ్ళు కాకుండా నార్మల్గా చాలామంది అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, అసలు ఎక్కడ తెస్తున్నారు ఏంటి అని కూడా చాలామంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇంకా మన దగ్గర చూసి ముందుకెళ్ళి ఇంకా వేరే కాడ రేట్లు కనుక్కొని వచ్చి మరి మన దగ్గర తీసుకొని అక్క బాగున్నాయి మీ దగ్గర ఐటమ్స్ అని చెప్పిన వాళ్ళైతే ఇప్పటివరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇప్పటికైనా అబద్ధాలు ఏంది కనుక్కోండి, తెలుసుకోండి. రియల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ అయితే రియల్కి అయితే ఉంటుంది. జస్ట్ ఏముందబ్బా రీల్ చేసేది, రీల్ ఎవరైనా చేసేస్తారు కానీ రియల్ అనేది చెప్పాలి. ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా రీల్లో చెప్పడం కాదు, రియల్గా చెప్పి చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే మీరు అందరూ అభిమానిస్తూ ఆదరిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.